అందరికీ నమస్కారం. మీ కాటే సుబ్రహ్మణ్యం, ప్రజాసేన రాష్ట్ర అధ్యక్షుడిని. మన రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలను మీరందరూ కూడా చూస్తూనే ఉన్నారు. మరి ఇటీవల రషీద్ హత్య కేసు, రషీద్ అనేటువంటి వ్యక్తిని అతనికి ఉండేటువంటి పర్సనల్ విషయాల వలన జిలా అనేటువంటి ఆయన హత్య చేయడం జరిగింది. దీనిని వైఎస్ఆర్ పార్టీ వారు ఇది తెలుగుదేశం పార్టీ వారు చేయించారనేటువంటి కుట్రను పన్ని దీన్ని ఏదో పెద్ద రాష్ట్ర ఇష్యూగా క్రియేట్ చేసి దీన్ని రాష్ట్రపతి దగ్గర ధర్నా చేస్తాం ఢిల్లీలో. అలాగే రాష్ట్రపతి పాలన విధించే వరకు నేను ఊరుకోనని జగన్మోహన్ రెడ్డి గారు ప్రగల్భాలు పలుకుతున్నారు. అసలు ఆ మాటలు అనడానికి సిగ్గు అనేది ఉండాలి జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే గతంలో 2019, 2024 వరకు జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఈ రాష్ట్రాన్ని పాలించారు. మరి ఆయన పరిపాలనలో ఎంతమంది ముస్లింలు చచ్చిపోయారు, ఎంతమంది దళితులు ఊచకోత కోయబడ్డారు, ఒక్కసారి ఆలోచించండి. ఆయన యొక్క ప్రభుత్వంలోనే ఎమ్మెల్సీగా పనిచేసినటువంటి అనంతబాబు, ఈ అనంతబాబు వీధి సుబ్రహ్మణ్యం డ్రైవర్ని అత్యంత కిరాతకంగా దారుణంగా తొక్కి చంపి తీసుకొచ్చి ఇంటికాడ పడేసి డోర్ డెలివరీ చేస్తే మరి ఈ పెద్ద మనిషి ఆయనకు సపోర్ట్గా ఉండి కేసు కట్టడానికి కూడా దళిత సంఘాలని ధర్నాలు చేయవలసి వచ్చాయి. కనీసం ఒక్క మాట మాట్లాడలేదు, కనీసం వచ్చి ఆ కుటుంబాన్ని పలకరించలేదు. పైగా ఆయన జైలు చేరేటప్పుడు ఊరేగింపుగా వెళ్ళడానికి పర్మిషన్ ఇప్పించినటువంటి గొప్ప మనిషి ఈ రోజు నీతులు మాట్లాడుతున్నాడు. ఏమనాలి పెద్ద మనిషిని? అలాగే మరి ఒక డాక్టర్ గారు కోవిడ్ సమయంలో మాస్క్ అడిగాడని చెప్పి ఆయన 2 చేతులు వెనక్కి ఇరగట్టించి పిచ్చివాడని ముద్ర వేసి మరి ఆయన పిచ్చి ఆసుపత్రిలో పడేసి ఆయన ఆత్మహత్య చేసినటువంటి ఈ పెద్ద మనిషి ఇతరు మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్? ఒక్కసారి ఆలోచించేయండి. అంటే ఈ రాష్ట్రంలో వరుస సంఘటనలన్నీ కూడా జరుగుతున్నాయంటే దాని వెనకాల ఈయన కుట్ర ఉంది. దీన్ని ఢిల్లీ వరకు తీసుకుని వెళ్ళి ఈ రాష్ట్రంలో గొడవలకి కారణం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ అని చెప్పి ఇక్కడ ఏదో చేద్దామన్నటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఆల్రెడీ జనం బుద్ధి చెప్పారు. 11 స్థానాలు, 151 స్థానాలు ఎక్కడ, 11 స్థానాలు ఎక్కడ? కేవలం నీ వల్ల, నీ యొక్క కుట్ర వల్ల, నువ్వు చేసిన పనుల వల్ల ఈ రోజు నీ పార్టీ అంత దిగజారిపోయింది. మా దళితులు ఎంత మోసం చేసావయ్యా? మా ఓటుతో గద్దెలెక్కి మాకున్న పథకాలను తీసేసి, మా బిడ్డలు చంపేసి, మాకు ఉపాధి లేకుండా చేసి ఈ రోజు మా ఉసురంతా నువ్వు కట్టుకుని నాశనం అయిపోయావు. ఇంకా ఎవరు కట్టుకుందామని ఈ రాష్ట్రాన్ని మీరు అధోపతపాలు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఒక్కసారి ఆలోచించుకోండి జగన్ గారు. ఇది మంచి పరిణామం కాదు. అసలు ఇదే పరిస్థితి మీరు కొనసాగితే ఈ రాష్ట్రంలో నీ వైఎస్ఆర్ పార్టీ విడుదల లేకుండా ఈ రాష్ట్రంలో ప్రతి పౌరుడు నడుగట్టు పని చేస్తూ ఉంటాడు. చూసుకోండి మీరు. చక్కగా రాష్ట్రంలో పరిపాలన కొనసాగుతూ ఉంది. నువ్వు చేసినటువంటి ప్రతి అవినీతిని ఎండగట్టి ఇప్పుడు ఆర్థిక పరిస్థితి గాడిన పడుతూ ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రం అడగలకు సృష్టించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈ రాష్ట్రం ప్రతి పౌరుడు గ్రహించాలి, ఇది మన ప్రభుత్వం, మనతో ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వం. ఖచ్చితంగా సంరక్షించుకునేటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. ఇటువంటి దుర్మార్గుల్ని రాష్ట్రం నుంచి తరివేయాల్సినటువంటి పరిస్థితి ఆసన్నమైందని మీకు తెలియజేస్తూ మీ కాటే సుబ్రహ్మణ్యం.